బీజేపీ పైన ట్రోల్స్ మాత్రం చాలా చేస్తుర్రు. ఫైనల్ గా మీ కామెంట్ ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే మోడీ తగ్గిందని అనుకోకండి. ఎందుకు తగ్గిందంటే నా దేశాన్ని ఇంత నిర్మించాం. ఈ స్వతంత్ర భారతదేశం 80 ఏళ్ళు వచ్చినా గత 60 ఏళ్లలో ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇలా దేశాన్ని అభివృద్ధి ముందుకు తీసుకుపోయినాం. కాబట్టి యువతరం ఎక్కడ ఇబ్బందులు పడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని ఈ ముసుగులో వచ్చి యువతరం నాశనం అయిపోతే ఇంత నిర్మించిన భారతదేశం ఇబ్బందుల పాలైతే ఒక యువతరం కోసం మోడీ గారు ఆలోచన చేసి తగ్గింది తప్ప ఎవ్వరికి భయపడి తగ్గే వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడు తగ్గడు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఏ విషయంలో తగ్గరు. కానీ దేశ యువతరం కోసం ఎప్పుడైనా తగ్గుతారు. ఎందుకు నా దేశం ఇంత యువతరం ఎదుగుతుంది, నా యువతరానికి ఇబ్బంది కలగొద్దు, వారి భవిష్యత్తు తరాలకు వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ దేశానికి రాజకీయ నాయకులు వచ్చి యువతరానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఆ యువతరం ముసుగులు ఎవరైనా తప్పిదాలు చేసి మళ్ళీ యువతరం మీకు తీసుకొచ్చి ఇబ్బందులు పెడతారన్న ఆలోచనతోటి వాళ్ళ కోసం వాళ్ళ ఆదేశాల మేరకు తగ్గింది తప్ప ఎవరినో భయపడో లేకపోతే ఇంకెవరికో భయపడి చేయలేదు మోదీ గారు. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందింది. మళ్ళీ యువతరం ఇబ్బందులు పడితే మళ్ళీ ప్రమాదం అయిపోతుంది. నా దేశ యువతరం కోసం అని ఆలోచించింది తప్ప మోడీ ఎవరికి భయపడే ఇంకా ట్రోల్ చేయకండి. ఎందుకు ప్రధానమంత్రి గారికి ట్రోల్ చేయడం అంటే తప్ప ఎవరిని చేయకూడదు. రాజకీయ నాయకులు ఏదైనా ఉంటే విమర్శించలేదు తప్పిదాల మీద, కానీ ట్రోల్ చేయటం తప్పు. ఓకే సార్, మరి అలాంటి తప్పిదాలు జరగకుండా ముందే నీట్ పేపర్ లీక్ కాకుండా చూసుకోవచ్చు కదా, ఎందుకు చూసుకోలేదంటారు? ఒక తప్పిదాలు జరిగింది, అది వాస్తవానికి అక్కడ ప్రత్యేకంగా రాజకీయ నాయకులు అదే నాయకుడు చేయరు, అక్కడ అధికార యంత్రాంగం చేస్తారు. ఈరోజు దానికి పార్లమెంట్ లో చట్టాన్ని తెచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? రాజ్యసభలో బిల్లు పాస్ అయింది కదా, ఈ రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ వీళ్ళందరూ ఇంతమంది విద్యార్థుల కోసం అనే దొంగలు ఎందుకు పార్లమెంట్ లో మద్దతు ఇవ్వలేదు? బిల్లు పాస్ అయింది సార్, ఇంకోటి మీకు తెలియదు అనుకుంటా, కానీ అమిత్ షా మోదీ గారే రాలేదు. కాదు, అరే వాళ్ళు రాలేదు కానీ బిల్లు పాస్ చేసారు కరెక్టే. వీళ్ళు నైతిక మద్దతు ఇవ్వకుండా బయటకు వచ్చారు. మొన్న మీకు అర్థమైతే బిల్లు పాస్ చేసారు, అందరికీ రాజ్యసభలో పాస్ అయింది, కానీ వీళ్ళు నైతిక మద్దతు ఎందుకు ఇవ్వలేదు అని ఇప్పుడు దాంట్లో కూడా తప్పిదాలు ఉన్నావు అనుకోవాలి. ఏంది ఇది? అంటే ఎవరు అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అది వాళ్ళకి సంబంధించిన అధికారులా లేక వాళ్ళకి సంబంధించిన యూనివర్సిటీలను ఒకవేళ తప్పిదాలు చేసి దాన్ని కొనుక్కుంటుంటారు. ఎవరు తప్పిదాలు అంటే మీ మద్దతు ఉంటుంది వాళ్ళకి అనుకుని అందుకే మీరు సపోర్ట్ చేయలేదు కదా. బీహార్ లో పిల్లల పైన AK-47 కాల్పులు జరిపిర్రంట. ఇంకోటి దీనిపైన అమిత్ షా గారే చేపించిర్రు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనిపైన మీ కామెంట్? ఇది చిల్లి కామెంట్. ప్రతిపక్షాలు అనేది ఏదో బుర్దేస్తాయి. ఇప్పుడు వాస్తవానికి అమిత్ షా గారు మరి ఎందుకు రాలేదండి పార్లమెంట్ కి? పార్లమెంట్ కు వస్తారండి అమిత్ షా గారు, ఏదో పని ఉంటది పార్లమెంట్ కి. మిగతా వాళ్ళందరూ సార్ దేశానికి సంబంధించి దేశ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ గురించి మాట్లాడడానికి ఒక బిల్లు పాస్ చేసేటప్పుడు అసలు పనులు మానుకొని వస్తారు సార్. అలాంటిది ఎందుకు అమిత్ షా మోదీ గారు రాలేదు? అమిత్ షా మోదీ గారు ఎప్పటి పార్లమెంట్ ఏ సమావేశాలకు తగ్గరు. సరే ఏదైనా వ్యక్తిగతలో ఇంకేదైనా పనులు ఉండిపోవచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడు తగ్గరు. మీ ఇంతవరకు చూసినప్పుడు బిల్లుకు ఆల్మోస్ట్ మద్దతు ఉన్నది ఇచ్చారు. కానీ ఇంకో విషయం, ప్రతిపక్షాలు ఎందుకు మద్దతు ఇవ్వాలనే దుర్మార్గులు. ఎందుకంటే మీరు దేశానికి అంటారు, మళ్ళీ దేశానికి ఇట్లాంటి చట్టాలు తీసుకున్నాం దాన్ని వ్యతిరేకిస్తారు. మీరు ఎంత మేర అని మేము ఏమంటున్నాం, మీరు రాజ్యాంగబద్ధంగా రాజకీయాలు చేస్తే ప్రజలు స్వాగతిస్తారు. కానీ ప్రతి దాంట్లో కట్టబెట్టి గెలుపుతాం అంటే ప్రజలు స్వాగతించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు మీ బుద్ధి మార్చుకొని దేశంలో ఏదైనా తప్పిదాలు ఉంటే దానిపైన పోరాటం చేయండి, ప్రజలు స్వాగతిస్తారు. కానీ ఎంతసేపు మీరు ఇది చేస్తే తప్ప అది చేస్తే తప్ప అనుకున్నారు, చివరికి మీకు ఓట్లు కూడా రాకుండా పోతారు. ఇక రాష్ట్రం మీ పార్టీలు మోసుకొని పోయి సిచ్యువేషన్ వచ్చింది. ఇకనైనా మారండి ప్రతిపక్షాలని కోరుతా ఉన్నాం. ఓకే సార్, బీజేపీ పైన ట్రోల్స్ మాత్రం చాలా చేస్తుర్రు. ఫైనల్ గా మీ కామెంట్ ఏంటి? ట్రోల్స్ ఎవరైనా చేయొచ్చు. మా బీజేపీ పని చేస్తూ వాళ్ళు పోతా ఉంటారు. ట్రోల్స్ పట్టించుకున్న అవసరం లేదు. సో అది ఎవరి అభిప్రాయం వాళ్ళు ఉంటది. అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేయడం వాళ్ళ బాధ్యత. వాళ్ళని తప్పనటం కూడా రైట్ కాదు. కాకపోతే అడ్డగోలు కామెంట్ చేయడం అనేది వాళ్ళ వ్యక్తిగత సరదా, వాళ్ళ ఇష్టం. కానీ ఒక దేశ ప్రధానమంత్రి అడ్డగోలు ట్రోల్ చేయడం కూడా మంచిది కాదు.